రాధా రాధా మీరన్నట్టు బిడ్డ రాత్రంతా భయపడిపోయింది కదండి, కాసేపు పడుకోనివ్వండి. నువ్వు నోరు మూసుకో. ఆడపిల్ల ఎంతసేపు నిద్రవుటి లేమ్మా రాధా లే. అయ్యో ఏమిటి అవతారం ఏమిటే? అవతారం ఏమిటాంటీ? ఆంటీయా? ఏమిటే నువ్వు అనేది? నేనేం అనలేదు అంకుల్. అంకులా? అవును రంగాచారి అంకుల్. ఏమిటే కన్న తండ్రిని పట్టుకో అంకుల్ అంటున్నావు, తల్లిని పట్టుకో ఆంటీ అంటున్నావు, లక్షణమైన జడ కత్తిరించుకున్నావు. ఆ ఎదరింటి ఆడపిల్లలాగా ఈ వికార పడేసేవాడు చెప్పు రాధా. రాదేమిటి అంకుల్? నా పేరు కరుణ. అయ్యో ఇదేమిటండి? రాధని నిక్షేపమైన పేరు మార్చుకుని కరుణ అంటుందేమిటండి? నేనేమి మార్చుకోలేదంటీ. నన్ను మా ఇంట్లోంచి తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టి మీరిద్దరు కన్ఫ్యూజ్ అయి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అయ్యో మీరన్నట్టు మన ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతాను. రాధా ఆగో. హాయ్ ఆచారి. కరుణ కరుణ మాధవ. కరుణ ఆచారి. కరుణ మాధవ. కరుణ చారి ఏమండి మీరన్నట్టు వాళ్ళ నడివీధిలో రెచ్చిపోతుంటే? నువ్వు నోరు మూసుకో. కరుణ ఆచారి. కరుణ కరుణ ఆచారి. మాధవ. కరుణ ఆచారి. కరుణ మంది 7 అడుగుల బంధం. కరుణ మంది జన్మ జన్మల బంధం. మాధవ మంది 3 ముళ్ళ ముచ్చట. నేను వచ్చేశాను. ఆగండి. శ్రీమన్నారాయణ పాదోదకం పావన శుభం. థ్యాంక్ యూ సార్. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. ఎదురుకుండా నా పిల్లలు కావలించుకుంటారా రాస్కెల్? అంకుల్ అంకుల్ ఇది చాలా అన్యాయం. నన్ను మా ఇంటికి వెళ్ళనివ్వండి, లేకపోతే మా నాన్న నాకు శ్రాద్ధం పెట్టేస్తాడు. నేను నరికి పోగులు పెడతాను. ఇది ఇంట్లో తీసుకెళ్ళి మీ నాన్నగారు అన్నట్టు లోపలికి రావి తలస్నానం చేసి తగలడదు గాని. అంటే